పథకంపై చంద్రబాబు సమీక్ష. ఉచిత కరెంటుకు సంబంధించి చంద్రబాబు గారు అయితే సమీక్ష చేశారు. పీఎం కుసుమ్ రూప్ టాప్ ప్రాజెక్టులు వేగంగా అమలు చేయాలని చెప్పేసి చంద్రబాబు తెలియజేశారు. విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అయితే సచివాలయంలో విద్యుతుత్పత్తి పంపిణీలో వ్యయం తగ్గింపు అంశంపై ఆయన అయితే సమీక్షించారనమాట. సమీక్షించి ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రాన్స్మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు అయితే తీసుకోవాలన్నారు. విద్యుత్ కొనుగోలు భారం తగ్గించుకునేందుకు ఎంఓఏలు కుదుర్చుకోవాలి. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఎంఓఏలు చేసుకోవాలి. రాష్ట్రంలో పీఎం కుసుమ్ సహా రూప్ టాప్ ప్రాజెక్టులు వేగంగా అమలు చేయాలి. ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా చూడాలి. ఫెర్రో అలాయిస్ పరిశ్రమలకు మరో ఏడాది ప్రోత్సాహాలు కొనసాగించాలి. థర్మల్ పవర్ స్టేషన్లో బూడిదను వివిధ అవసరాలకు ఉపయోగించాలి. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టును చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల్లోనూ విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమాలు చేయాలి. ఆర్టీసీకి త్వరలోనే 1000 ఈవీ బస్సులు వస్తాయి. రాష్ట్రంలో 5000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్నారనమాట. సో సమీక్షలో విద్యుత్ వ్యవస్థపై గత ప్రభుత్వ విధానాలు రూపకల్పనకు వచ్చాయి. అసమర్థ విధానాలతో నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని నష్టాలు అయితే చేశారు. సో ఇప్పుడు అలా కాకుండా రూప్ టాప్ పీఎం కుసుమ్ పథకం ద్వారా ఇంటి మీద రూప్ టాప్ ద్వారా ఉచిత కరెంట్ జనరేట్ చేసేందుకు వేగంగా అడుగులు అయితే వేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకి కరెంటుకి సంబంధించి తాజా సమాచారం అనమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.